వెల్కమ్ బ్యాక్ ఎస్కేఎస్ ఫ్లై టీవీ. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండలం చీమలపాడు గ్రామ పంచాయతీ 3వ దశ ఎన్నికల సంబంధించి మన గ్రామస్తులతో అదేవిధంగా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థితో ఉన్నాం. ముందుగా వారి పేరు వారిని పరిచయం చేసుకుందాం. చెప్పండి మీ వివరాలు. అందరికీ నమస్కారాలు. బావి కస్తూర్బాయి బసవరాజు. గ్రామ ఉమ్మడి అన్ని పార్టీ బీజేపీ టీఆర్ఎస్ కలిసి అభ్యర్థిగా నాకు నిర్ణయించారు. గ్రామ పెద్దలు అందరూ కార్యకర్తలు నన్ను సైనికుల మీరు ఉంటేనే గ్రామ సర్పంచ్ అభివృద్ధిగా అవుతుందని నాకు ఇది చేసారు. అంటే మీరు గతంలో ఏదైనా మీరు రాజకీయ ప్రస్థానం ఉందా గ్రామానికి? అంటే మీ గ్రామంలో సంబంధించినటువంటి కానీ రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉంది? గతంలో నేను నారాయణ రైతు కమిటీ కన్వీనర్ ఉంటే ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు చిమలపాడు పార్టీ అధ్యక్షుడు ఉన్న. ఇంతకుముందు గ్రామ ప్రజలతో అందరికీ పార్టీలు అతీతంగా అందరికీ పార్టీ సంబంధం లేకుండా అందరికీ సేవ చేస్తా. అందుకే నేను గ్రామంలో సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు కానీ ఇప్పుడు మీరు ప్రచారం వెళ్ళినప్పుడు ఏమైనా సమస్యలు ఎదురైనా, ప్రధాన సమస్యలు ఏమైనా గుర్తించినరా? అంటే ఎలక్షన్ ప్రచారంలో తిరుగుతున్నప్పుడు మా గల్లీలో ఇది కావాలని చెప్పేసి కొంతమంది ఓటర్లు అడుగుతూ ఉంటారు. అలాంటి సమస్యలు ఏమైనా ఎదురైనాయా? గ్రామ సమస్యలు అంటే సీసీ రోడ్ ఒకటి, మురికి కాలువలు, ఇది డ్రింకింగ్ వాటర్, మినీ వాటర్ కోసం ఇది చేస్తున్నాం. దానికి తప్పకుండా ఏర్పాటు చేయాలని అంటున్నా. ఇంకా ఇంటర్వాల్లో మరియు ప్రతి పేద వ్యక్తికి నా తరపున ఎంతో ఒక 11,000 ఆర్థిక సాయం కళ్యాణలక్ష్మి తిరిగా వాళ్ళు 1,11,000 ఇస్తారు కదా, ఒక 11,000 సాయం చేయాలని అభిప్రాయం. మరియు ఎవరైనా గరీబు బీద పరిస్థితి ఉన్న చనిపోయిన వారికి అంత్యక్రియల కోసం నా తరపున ఒక 5,000 రూపాయలు ఇవ్వాలని నేను గట్టిగా ప్రచారంలో చేస్తున్నాను. అంటే మీరు ఒకవేళ సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత ఈ హామీలే కాకుండా గ్రామంలో ఉన్న ఏమన్నా అంటే ప్రజలకు సంబంధించినటువంటి హామీలు ఇవ్వబోతున్నారా? అంటే అవి కాకుండా అంటే ఇప్పుడు అంత్యక్రియలు, కళ్యాణ లక్ష్మి, అది పుట్టిన బిడ్డ కాకుండా ప్రధానంగా సమస్యలు, మేజర్ సమస్యలు ఏమున్నాయి? మేజర్ అంటే సీసీ రోడ్ సార్, మురికాలు, ఇప్పుడు కమిటీ హాల్ సార్, అవన్నిటికీ నేను తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇస్తున్నా సార్. మీద ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా, నేను టీఆర్ఎస్ అభ్యర్థి, టీఆర్ఎస్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఉన్నా, ఏ సమస్య ఉన్నా కొట్లాడి మీ ఏది కానీ కళ్యాణలక్ష్మి కానీ హాస్పిటల్ కానీ ఏది ఉన్నా మేము కొట్లాడి మీదికి పండుగ తీసుకొచ్చి గ్రామాభివృద్ధికి సహకారం చేస్తానని హామీ ఇస్తున్నాను. అంటే ఇప్పుడు ఈరోజు సాయంత్రానికి ఎన్నికల ప్రచారం ముగిస్తుంది. ముఖ్యంగా ఓటర్లకు మీ గుర్తులు కానీ మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా మా ఎస్కేఎస్ ఫ్లై టీవీ ద్వారా? గ్రామ ప్రజలందరూ చిన్న పెద్ద ఆడ మగ అందరూ కలిసి నాకు ఉమ్మడి అభ్యర్థి అందరూ కలిసికట్టుగా వార్డు మెంబర్లు మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ ఆధ్వర్యంలో గట్టిగా మేము వర్క్ చేసి వారికి అందుబాటులో ఉంటానని, మరియు వాళ్ళందరూ నాకు గట్టిగా సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకా ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తున్నారు. నమస్కారములు. నా యొక్క గుర్తు ఉంగరం గుర్తుంది, మరియు మా వార్డు సభ్యులందరికీ భారీ మెజారిటీతో గెలిపించగలని మా యొక్క మనవి సార్. చీమలపాడు గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మనం ఏదైతే ఈ చీమలపాడు విలేజ్కి రావడం జరిగిందో అదేవిధంగా ఆ సర్పంచ్ అభ్యర్థితో ఉన్నటువంటి గ్రామస్తులతో కలిసి వారి వివరాలు తెలుసుకుందాం. ఆయనకి ఏ విధంగా సపోర్ట్ ఉంది, మరి ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనే విషయంలో ఆ గ్రామస్తుల ఓటర్నే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మీ వివరాలు. నా గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు బసిరెడ్డి, నేను ఎక్స్ సర్పంచ్ చీమలపాడు. టీఆర్ఎస్ పార్టీ తరఫున మనం నిలబెట్టిన క్యాండిడేట్ కస్తూర్బాయి బసవరాజు. వారి గుర్తు వచ్చేసి సీరియల్ నంబర్ 1 ఉంగరం గుర్తు పైన ఓటేసి అందరూ అతని భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను. అలాగే మనం గతంలో బసవరాజు పార్టీ అధ్యక్షుడిగా 10 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన ఎంతోమంది కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, సీఎంఆర్ఎఫ్ చెక్స్ కానీ చాలా ఇప్పించాము. ఇంతకుముందు విలేజ్లో 5 years కూడా చాలా వర్కులు చేశాం. సీసీ రోడ్స్ చేశాం, డ్రైనేజ్ చేశాం. గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ అవినీతి కాకుండా చాలా వర్కులు చేశాము. ఇంకా విలేజ్లో ఉంటాయి పెండింగ్ వర్క్స్, అవి కూడా ఈసారి బసవరాజు కస్తూర్బాయిని గెలిపించి అవి కూడా కంప్లీట్ చేస్తాము. ఒకటి ఫ్లోరైడ్ వాటర్ ఉంది, దానికోసం ఒకటి మినరల్ వాటర్ పెట్టిద్దామని ఆలోచనలో ఉన్నాము. మరియు ఇక ఆయన మా క్యాండిడేట్ చెప్పినట్టు ఎవరైనా బీద పరిస్థితి చనిపోయిన వాళ్ళకు 5,000,
ఆడపిల్ల పెళ్లికి 11,000 మా క్యాండిడేట్ చెప్పాడు. అవి కూడా అందరికీ అందేటట్టు చూస్తాము. అయినను 1వ నంబర్ సీరియల్ మీద ఉంగరం గుర్తు మీద ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. గ్రామ సభలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఎందుకంటే మా గతంలో ప్రభుత్వము మనదే ఉండే, ఇప్పుడు వేరే ప్రభుత్వం కూడా రన్నింగ్లో ఉన్నది. ఆ రన్నింగ్ ప్రభుత్వం లేకున్నా మేము పనిచేసినాము. ఇప్పుడు కూడా మా బసవరాజు దొరకు నిలబెట్టించుకున్నాం అందరమే కలిసి. గతము పరిపాలన వేరే ఉండే, ఇప్పుడు ఈ పరిపాలన వేరేలా మనకు అండనీడగా ఎప్పటికీ సావులు కానీ మంచి చెడు కానీ పరిస్థితులు వేరే వేరే ఉన్నా ఎక్కడున్నా హైదరాబాద్కు ఉన్న రప్పించి ఆయన మాకు బాధ్యత కలిగి నుండి మాకు ఒక దేవుని తిరిగి మాకు అంత అండనీడ ఉండి బసవరాజు పటేల్కు ఉంగరం గుర్తు ఓటేసి గెలిపించుకోవాలని అనుకొని అందరం పోరాడుతున్నాం. ఇదే మాదిరిగా 1వ నంబరు ఉంగరం గుర్తు ఉంటుంది. ఆ గుర్తులోనే మన బసవరాజు అభ్యర్థి నిలబెట్టడం జరిగింది. గతంలో నేను ఎస్సీ వార్డు నెంబర్గా 7వ వార్డుగా గెలిచిన పార్టీ తరఫున అన్ని రకాల మాకు సహాయకాలు అందినాయి. ఆ సహాయకాల ప్రకారమే మళ్ళా యథావిధిగా ఏ పార్టీ రాని ఏది వచ్చినా పైన అది ఉన్నా మాకు ఎప్పటికీ మాకు దేవుని తిరిగా ఈయన బసవరాజు ద్వారా మాకు ఉంటాడు అనేగా ఆ హామీలన్నీ మేము అన్నీ తీరుస్తాము. ఎలాంటికి బాటిళ్ళకు కానీ పప్పు ఉప్పులకు కానీ ఎలాంటి లొంగకుండా ధైర్యంతో గట్టి ధైర్యంతో మన బసవరాజు పటేల్ని గెలిపించుకోవాలని అందరు గ్రామస్తులు కోరుకుంటున్నాం. ఏసీ వాడ కూడా కవర్ చేస్తున్నా మొత్తం అయిపోయింది. అంత ప్రశాంతంగా ఓటర్ మంచి జరగాలి. అదేవిధంగా ఇంకోటి ముఖ్యమైన గమనిక, ఎలాంటి పని అయినా ఎవరైనా అప్పచెప్పుడు మన బసవరాజు గారికే. ఈ గతంలో వేరే సర్పంచులున్న పనులు చేసేది ఈయన అందరు వచ్చేది. అందుకోసం అభ్యర్థిగా మేము ఎన్నుకున్నాం. అదే ధైర్యంతో మేము ముంగడికి వెళ్ళాడుతున్నాం. మాకు అందరి సహకారంతో చిన్న పెద్ద ఆడ మొగ అనకుండా కష్టపడి మన అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. నమస్తే. అందరికీ జై శ్రీరామ్. నేను సోషల్ మీడియా కన్వీనర్ మాట్లాడుతున్న సిర్గాపూర్ మండల్ చిమాల్పాడు. బసవరాజ్ గారికి గెలిపించుకుంటామని కోరుతున్నాను. బ్యాలెట్ నంబర్ సీరియల్ నంబర్ 1 ఉంగరం గుర్తుకు అందరం వేసి కలిసికట్టుగా మనం అందరం ఓటేసి గెలిపించుకుంటారు కోరుతున్నాను. అందరు ఉంగరం గుర్తుకి చేయని ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే గెలిపించుకుందాం గెలిపించుకుందాం. ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.